నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల సముదాయ కాలనీలో పిచ్చి మొక్కలను తొలగించి శ్రమదానం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ అంగరా. బాల్యంలోనే పిల్లలకు మంచిని నేర్పించాలి, తల్లిదండ్రులకు హితవు పలికిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. ఒలింపిక్స్ పరుగు పందానికి ఎంపికైన తణుకు యువతి దండి జ్యోతిక. ఢిల్లీలో అభినందించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు. తణుకులో ఘనంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. వర్గీకరణపై ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన సంస్థ రాష్ట్ర కార్యదర్శి లాజర్. ఇంటికే పరిమితమైన వృద్ధుల ఇళ్లకెళ్లి వైద్య సేవలు అందించిన తణుకు డాక్టర్లు హుస్సేన్ అహ్మద్, అనుస్మితలు. కృతజ్ఞతలు తెలుపుకున్న లబ్ధిదారులు. తాడేపల్లిగూడెంలో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఉత్సాహంగా పాల్గొన్న 46 టీంలు. పి గన్నవరం ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యే సత్యనారాయణ. ఆనందం వ్యక్తం చేసిన బాటసారులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకున్న డొక్కా సీతమ్మ 5వ తరం వారసులు కామేశ్వరరావు. ఉచిత ఇసుక విధానంలో పొరపాట్లుంటే ఉపేక్షించేది లేదు, సంబంధిత అధికారులను హెచ్చరించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల సముదాయ కాలనీలో ఆదివారం రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పార్టీ శ్రేణులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా అడవిలా పెరిగిన పెద్దపాటి పిచ్చి వృక్షాలను, పొదలు, మట్టి గుట్టలను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పనులు ఒకరోజుతో పూర్తి కావని, వారంలో ఒకరోజు కొన్ని గంటలు కేటాయించి శ్రమదానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గృహాలను 90% పూర్తి చేశామన్నారు. మిగిలిన 10% పనులు పూర్తి చేసి పేదవాని సొంతింటి కలను నిజం చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లు, మన పాలకులలో 7,159 ఇళ్లు. ఆ రోజు 2019 ఎన్నికల నాటికి 90% ఆ రోజు. ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లలో పెద్ద మాదిరిగా ఒక చెట్టడవిల మాదిరిగా పెరిగిపోయిన వృక్షాలతో నిండి పాములు పుట్టలతోటి ఏదైతే కట్టినటువంటి కట్టడాలు, బిల్డింగులు కూడా మరి చెదలు పట్టినటువంటి స్థితికి 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. ఈ సేవా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు మహిళలు పాల్గొన్నారు. బాల్యం నుంచే చిన్నారులకు మంచి సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన ధర్మ వికాసం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి తరంలో సమాజం నా కుటుంబం అనే భావన కరువవడం విచారకరమన్నారు. జోలపాల రోడ్ నందు ధర్మ వికాస్ అనే కార్యక్రమం పెట్టి గౌరవనీయులు గౌతమ్ గారి ఆధ్వర్యంలో మన భారత సంస్కృతి సంప్రదాయాల్ని పెంపొందించే విధంగా, మంచి క్రమశిక్షణ, సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకునే విధంగా ఈ ధర్మ వికాస్ అనే కార్యక్రమం పెట్టి బాల్యం నుంచి కూడా సద్బుద్ధితో నడవాలి, మంచి సంస్కారవంతులు కావాలి, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని సుఖశాంతులతో ఉంచాలని ఆలోచన చేసే విధంగా విద్యార్థులకి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా క్లాసులు చెప్పి ఈ ధర్మ వికాస్ అనేది నేర్పించడం చాలా గొప్ప విషయం. నేను చూసినంత ఇక్కడ ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఇంత ఖర్చు పెట్టి ఈ సమాజం బాగుండాలి,
సంస్కృతి సంప్రదాయాలకు విలువలు ఇవ్వాలి అనే ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌతమ్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన పరుగు పందెం క్రీడాకారిణి దండి జ్యోతిక ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఎంపికైంది. 4x400 మీటర్స్ రిలే పరుగు పందెంలో భారత ప్రతినిధిగా పాల్గొంటున్న జ్యోతిక విజయవాడలో బీకాం చదువుతుంది. 10వ తరగతి వరకు తణుకు మాంటిసరీ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన ఈమె తండ్రి శ్రీనివాసరావు బాల్యంలో బాడీ బిల్డర్గా మిస్టర్ తణుకు, మిస్టర్ వెస్ట్ గోదావరి అవార్డులు అందుకుని గుర్తింపు పొందారు. ఇదే స్ఫూర్తితో కీర్తి అకాడమీ కోచ్ సీతారామయ్య వద్ద శిక్షణ తీసుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఈ నెల 26వ తేదీన ప్యారిస్లో జరగనున్న ఈ ఒలింపిక్స్ లో తన ప్రతిభను ప్రదర్శించేందుకు పరుగులు తీస్తుంది. ఈ సందర్భంగా దండి జ్యోతికను ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, బ్యాడ్మింటన్ అగ్రగణ్యుడు పుల్లెల గోపీచంద్లు ఢిల్లీలో అభినందించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఆవిర్భవించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత తొలి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్థ పతాకాన్ని ఆవిష్కరించి ఏబీసీడీగా వర్గీకరణ చేయాలని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్ మాట్లాడుతూ మందకృష్ణ నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమానికి మంచి ఫలితాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన ప్రకటించారు. అలాగే 30 సంవత్సరాల క్రితం స్థాపించిన ఎంఆర్పీఎస్ లక్ష్యాన్ని సాధించే వరకు ఉద్యమ జెండా రెపరెపలాడుతూనే ఉంటుందని లాజర్ స్పష్టం చేశారు. బాబు జగజ్జీవన్ రావు జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 30 సంవత్సరాలు యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు స్థానిక 6వ వార్డులో జరపడం జరుగుతుంది. ఈరోజు మాదిగలు మాదిగ ఉపకులాల కోసం చిన్న ఈదుమూడి గ్రామంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాపించడం జరిగింది. ఈరోజు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగింది. అనేక మంది మాదిగలు మాదిగ ఉపకులాలు కూడా ఉపయోగం పడ్డారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దాంట్లో భాగంగానే కృష్ణమాదిగ గారు వితంతులకు పెన్షన్లు కానీ అలాగే ఆరోగ్యశ్రీ కానీ రావడం కృష్ణమాదిగ గారి నాయకత్వంలో జరిగింది. ఈరోజు ఈ యొక్క 30 సంవత్సరాల్లో కూడా అనేక ఉద్యమాలు ఆ యొక్క ఉద్యమ ఫలితాలు కూడా పొందడం జరిగింది. ఈరోజు కృష్ణమాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరంలో మేము వర్గీకరణ కూడా మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వర్గీకరణ జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో మరో రాష్ట్ర కార్యదర్శి దిద్దే మధు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అబ్బదాసరి సాలెమాన్, నియోజకవర్గ అధ్యక్షులు అబ్బదాసరి కళ్యాణ్, ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు బి దాసులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సంచార శకటం ద్వారా ఇంటింటికి వెళ్లి అనారోగ్య వృద్ధులకు ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను ఈ ఆదివారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు సాతులూరి అనుస్మితలు పట్టణంతో పాటు వేల్పూరు గ్రామంలో పర్యటించి 8 మందిని పరీక్షించారు. ఈ మేరకు సూచనలు, సలహాలు అందించి మందులను కూడా ఉచితంగా ఇచ్చారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అజ్జి భాస్కరరావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ లేదా 9985343530 సెల్ నంబర్కు ఒకరోజు ముందు తెలియచేయాలని నిర్వాహకులు కోరారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.